స్పెయిన్కు వలసల వరద మొదలైంది. 60,000 మందికి పైగా ఒకేసారి పొరుగు దేశం మొరాకో నుంచి వచ్చారు. వారందరినీ స్పెయిన్ హుటాహుటిన వెనక్కి పంపింది. అసలు స్పెయిన్ అంటే ఎందుకంత మోజు? ఆఫ్రికా దేశం నుంచి ఎందుకు వారంతా వచ్చారు? స్పెయిన్ సంపన్న దేశమా? వాచ్ ది స్టోరీ. గట్టు తెంచుకున్న వరదల స్పెయిన్ను వేలాది మంది వలస ప్రజలు ముంచెత్తారు. ఆఫ్రికా ఖండంలో స్పెయిన్ భూభాగమైన సియూటు ద్వీపకల్పంలోకి 2 రోజుల్లోనే 60,000 మంది వరకు వచ్చేశారు. సరిహద్దు దేశమైన మొరాకో నుంచి అత్యంత ప్రమాదకరంగా సముద్రంలో 5 కిలోమీటర్లు ఈదుకుంటూ వీరంతా వచ్చేశారు. ఈ క్రమంలో సముద్రంలో మునిగి చాలా మంది చనిపోయారు. ఒక్కసారిగా వేల మంది రావడంతో సియూటు తీరంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో వారందరినీ స్పెయిన్ వెనక్కి పంపించింది. స్పెయిన్ నైరుతి యూరప్ లోని ఐబేరియన్ ద్వీపకల్పంలో ఉన్న ఒక ప్రముఖ దేశం. ఇక్కడ మాట్లాడేది స్పానిష్. స్పెయిన్ కు పశ్చిమాన్ పోర్చుగల్, ఈశాన్య ఫ్రాన్స్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణంగా మొరాకో ఉంటుంది. యూరప్ లోనే 2వ అత్యధిక పర్వత ప్రాంతం కలిగిన దేశం. ప్రపంచంలోనే అత్యధికంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లున్న దేశాలలో స్పెయిన్ ఒకటి. 45 ప్రాంతాలకు యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ ఉంది. దేశంలో చట్టబద్ధ రాజరికం అమల్లో ఉంది. అందుకే స్పెయిన్ ను కింగ్డమ్ ఆఫ్ స్పెయిన్ అంటారు. దేశ జనాభా 5 కోట్లు. దేశంలో యూరోనే స్టాండర్డ్ కరెన్సీ అంటారు. స్పెయిన్లోని జిబ్రాల్టర్ జలసంధి ఇటు అట్లాంటిక్, మధ్యధర సముద్రాలను కలుపుతుంది. 16 నుంచి 19వ శతాబ్దాల వరకు వలస రాజ్యాలను ఏర్పాటు చేసింది స్పెయిన్. 1975లో స్పెయిన్ జనరల్ ఫ్రాంకో మరణంతో ప్రజాస్వామ్యం వైపు అడుగులేసింది. స్పెయిన్ విస్తీర్ణం 5,06,000 చదరపు కిలోమీటర్లు. సగటు ఆయు ప్రమాణం 82 ఏళ్లు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్, బార్సిలోనా నగరాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఫుట్బాల్ కు ఇక్కడ విపరీతమైన ఆదరణ ఉంది. స్పెయిన్ రాతికోటలు, మంచుతో కప్పిన పర్వతాలు, విశాలమైన స్మారక చిహ్నాలు, అధునాతన నగరాలతో కూడిన ఒక గొప్ప చరిత్ర కలిగిన దేశమిది. భౌగోళికంగానూ సాంస్కృతికంగానూ వైవిధ్యభరితమైనది. స్పెయిన్ గ్రామీణ ప్రాంతాలు కోటలు, జలమార్గాలు, పురాతన శిథిలాలతో మనోహరంగా ఉంటాయి. నగరాలు మాత్రం అత్యంత ఆధునికంగా ఉంటాయి. అందుకే యూరప్ లో ఫ్రాన్స్ తర్వాత ఎక్కువ మంది సందర్శించే దేశం స్పెయిన్. అందమైన బీచ్లకు పెట్టింది పేరు. ప్రపంచంలోనే 8వ అతిపెద్ద ఎకానమీ ఈ దేశం సొంతం. మైనింగ్, షిప్ బిల్డింగ్, టెక్స్టైల్స్ ఈ దేశ ప్రధాన పరిశ్రమలు. ప్రపంచంలోనే అతిపెద్ద టొమాటో ఫెస్టివల్ స్పెయిన్ లోని బునోల్ అనే చిన్న పట్టణంలో జరుగుతుంది. లా టొమాటినో పేరుతో జరిగే ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి జనం వస్తారు. వేలాది మంది టొమాటోలను కుమ్ముతూ వాటితో కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారు.
వీరిలో 55% క్రిస్టియన్లు కాగా 41% మందికి అసలు మతమే లేదు. మిగతా వారు రకరకాల మతస్థులున్నారు. స్పెయిన్ తలసరి ఆదాయం $42,000 అంటే సంపన్న దేశం అన్నమాట. టూరిజం ద్వారా మంచి ఆదాయం వస్తోంది.